జీవో 17 ను రద్దు చేయాలంటూ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇందిరా పార్క్ లో. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా కూడా అభివృద్ధి పథకంగా ఇచ్చిన బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారంటూ కూడా ఒకవైపు వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టుల ఐక్యత. ఓరారి రేవంత్, ఓరారి రేవంత్, ఆర్ఎస్పీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం. ఓరారి రేవంత్. వెంటనే 17 జీవోను వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్లను వెంటనే ఐక్యత. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టుల ఐక్యత. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టుల ఐక్యత. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న చితక పేద వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్లు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్లను అభివృద్ధి వైపు నడిపించినటువంటి చరిత్ర మన ముందలున్నది. అది మరవక ముందే ఇవాళ అభివృద్ధిని చూసి ఓర్వలేక, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ బీసీలు కాంట్రాక్టర్లుగా అభివృద్ధి చెందితే రాజ్యాధికారం వైపు వస్తారని చెప్పేసి ఇవాళ వీరిపైన ఒక జీవో నెంబర్ 17 తీసేసి వీళ్ళని టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా పెద్ద కుట్రలు చేశారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, కేటీఆర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ల ఐక్యతకు మేమంతా మద్దతుగా వచ్చాం. తక్షణమే జీవోను రద్దు చేసేంత వరకు మా పోరాటం ఉంటుంది. ఈ జీవో రద్దు చేయకపోతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ 80% ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మేమందరం ఏకమై ఇవాళ ప్రభుత్వం పైన ముక్కుమ్మడి దాడి చేయడానికి, యుద్ధం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. గతంలో ఏ విధంగా ఉందో జీవో అదే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసినా కూడా వ్యతిరేకిస్తుంది అంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. దీని పట్ల యాక్చువల్గా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు కూడా ఆనందంగా 10 ఏళ్లు వాళ్ళ బతుకులలో వెలుగులు నింపిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే ఈ రోజు 2.5 ఏళ్ల క్రితం వచ్చిన ఈ రేవంత్ ప్రభుత్వం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను అన్ని వర్గాలను వీళ్ళు అణచివేతకు గురి చేస్తున్నారు. ఇవాళ మా ప్రజలు మా వాటాలు మాకు ఇవ్వకపోగా మాకు ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఇచ్చిన వాటాలను కూడా గుంజుకునే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్లందరూ కూడా వాళ్ళ అన్ని వర్గాల మద్దతుతో, అన్ని కార్మిక సంఘాల మద్దతుతో ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తున్నాం. దీనికి మా అధినాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో మళ్ళీ మా వాటాలు సాధించుకోవడానికి ఈ ధర్నా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ఇకనైనా మీరు ఈ వర్గాల వాటాలను బలవంతంగా గుంజుకుంటే, మీ దొంగ జీవాల పేరు మీద గుంజుకుంటే మీరు మీ అసెంబ్లీని, మీ ఇంటిని అన్నింటినీ ముట్టడించి మిమ్మల్ని రాష్ట్రాన్ని బగ్గుమని చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అలాగే వెంటనే జీవో 15 వెంటనే ఉపసంహరించుకొని భవిష్యత్తులో ఈ జీవో 15 మళ్ళా తెచ్చే కుట్ర కూడా జరగొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. పేద వర్గాల ప్రజలను, కార్మిక వర్గాలను పట్టించుకోవట్లేదు. విద్యాశాఖలో 2 కోట్ల వరకు కూడా కుంభకోణం కొనసాగుతుంది అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. సో మాకు చెప్పండి, ఏంటి ఎడ్యుకేషన్ లో కుంభకోణం జరుగుతుంది అంటారు, ఏ విధంగా జరుగుతుంది? అదే విధంగా కాంట్రాక్టర్లకు న్యాయం జరగట్లేదు అంటారు, ఏ విధమైనటువంటి న్యాయం కోరుకుంటున్నారు? చూడండి, ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు. ఈ 17 జీవో ఎస్సీ ఎస్టీ బీద ప్రజల నోరు కొట్టి మరి గుజరాతీలకు పెద్ద కాంట్రాక్టులు ఇచ్చి ఇక్కడ ఉన్న బీద ప్రజలను మరి ఎంతో అట్టడుగు తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈ 17 జీవో కాంట్రాక్టర్ల సమ్మె ఈ జీవోను రద్దు చేసేంత వరకు రేవంత్ రెడ్డి గారిని ముట్టడిసము, ప్రభుత్వము గద్దె దిగేంత వరకు మళ్ళీ నాదం ఆగదని చెప్పి మేము తెలంగాణ రాష్ట్రం అంతా ఏకకంఠంగా మేము ముక్తకంఠంగా మీకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు
నీకు ఈ కాంట్రాక్టర్లలో నీ వాటా ఎంత అని మేము అడుగుతున్నాం. మీరు ఖచ్చితంగా ఈ 17 జీవోను రద్దు చేయకపోతే ఈ నినాదం ఆగదని చెప్పి మీకు తెలియపరుస్తున్నాం. ఇందిరా పార్క్ లో బీసీ, ఎస్టీ, ఎస్సీ అలాగే మైనార్టీ కాంట్రాక్టర్లు అందరూ కూడా మహాధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో కేటీఆర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో కూడా చాలా మంది రైతులు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అనేక మంది కార్మికులు, అలాగే సత్యవతి రాథోడ్ ఉన్నారు. మ్యామ్ చెప్పండి, అసలు ఈ మహాధరణ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? ఈరోజు రాష్ట్రంలో అమలవుతున్న అంటే గురుకులాలలో అమలవుతున్న విధానానికి తుంగలో తొక్కే విధంగా ఒక జీవో 17 అని తీసుకొచ్చింది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగిన తెలంగాణ బిడ్డలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో సప్లై చేసే అనేక వస్తువులు, కూరగాయలు కావచ్చు, పాలు, పండ్లు, అంటే చికెన్, మటన్, ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు కావచ్చు, లేకపోతే అన్ని వస్తువులను సెంట్రలైజ్ చేసి కొంతమంది అంటే బడా వ్యాపారులకు దోచిపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఉండే గురుకులాల్లో సప్లై చేసే 10-12 వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి జీవో 17ని రద్దు చేయాలని చెప్తూ మరి గురుకులాల్లో సప్లై చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు ఊరటనిచ్చే విధంగా మరి ఈరోజు ఒకరోజు మహాధర్నాను ఇక్కడ నిర్వహిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సొమ్మును దోచిపెట్టడం, దాచుకోవడం, కేంద్రానికి కాంగ్రెస్కు కప్పం కట్టడం ఒకే పనిగా పెట్టుకుంది. దీనికి ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పెద్ద ఎత్తున మరి ప్రజలు దీనికి మద్దతు తెలుపుతా ఉన్నారు. తెలంగాణలో పుట్టి పెరిగిన బిడ్డలకు లేని అవకాశాలు ఎవరికో దోచిపెట్టడం సరి అయింది కాదు. కాబట్టి దీనికి అందరూ కూడా పరిపూర్ణమైన, సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. సార్ చెప్పండి, ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పని చేసినా కూడా ఏదైతే ఫ్యూచర్ సిటీ, 4th సిటీ తీసుకురావడం, అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పేసి అభివృద్ధి చేస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఈ అభివృద్ధిని చేయడం బీఆర్ఎస్ నాయకులకు ఇష్టం లేదు, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పని చేసినా కూడా వ్యతిరేకిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇక్కడ మా వేదిక మాత్రం తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాంట్రాక్టుల యొక్క బాధను చెప్పుకోవడానికి ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమం. సో దీనికి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కాదు, మా బాధలు చూసి అది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అదేవిధంగా సిపిఐ, సిపిఎం లీడర్లు కూడా మాకు సంఘీభావం తెలపడానికి వస్తున్నారు తప్ప అదేం లేదు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఈ రైతులకు బాగు చేస్తున్నా, నేను తెలంగాణ అభివృద్ధి చేస్తున్నానా, ఈ దొంగ గారడి మాటలు చెప్పేది ఎవరా అంటే ఇక ఉన్న ముఖ్యమంత్రులు ఇప్పటివరకు తెలంగాణ కంటే ముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఇట్లాంటి దొంగ మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి లాంటి దొంగలు అయితే ఇప్పటి వరకు ఎవరు లేరు. ఎందుకంటే తను చిన్న చిన్న కాంట్రాక్టులు అండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా చిన్న చిన్న కాంట్రాక్టులు. ఇప్పుడిప్పుడే తెలంగాణ సపరేట్గా ఏర్పడ్డ తర్వాత సో మనం కూడా గుడిసెలలో ఉన్న వ్యక్తి కూడా నేను కాంట్రాక్టర్ని కావచ్చు, బడా కాంట్రాక్టర్ని కావచ్చు అనే ఒక దృఢమైన నమ్మకంతో కేసీఆర్ గారి బ్లెస్సింగ్స్తో బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈరోజు బిక్కు బిక్కు అనుకుంటూ డొక్కలు చేతులు పట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. దాని విధానంలోనే ఆయన తీసుకొచ్చినటువంటి జీవోలు కావచ్చు, ఆయన పెట్టినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఆయన పెట్టినటువంటి విధి విధానాలు అన్నీ కూడా పేద ప్రజలను ఇంకా పేదోనిగా అనగదొక్కడానికే తప్ప ఏ ఒక్కరిని కూడా అభివృద్ధి చేయడానికి చేసే పని అయితే కాదనేది. మైనార్టీ కాంట్రాక్ట్స్ మీరు అందరూ చాలా మంది వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు, మెయిన్గా మీకు ఉన్నటువంటి డిమాండ్స్? అంటే దాదాపు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల నుండి కూడా దాదాపు 2-3 వేల మంది కాంట్రాక్టర్స్ మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. కాంట్రాక్టర్స్ ఎవరెవరైతే గతంలో లబ్ధి పొంది కుటుంబాలను సానుకూలంగా అదేవిధంగా బడా అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చేసే మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఇదంతా ఆయన చేసే దొంగ మాటల గురించి ప్రజలందరికీ తెలుసండి. ప్రజలందరికీ తెలిసిన ఈ సందర్భంలో ఆయనకి ప్రజలకు ఏం గ్రహించలేదు అతి తక్కువ సమయంలోనే. అన్ని బోగర్ మాటలే, అన్ని బోగర్ హామీలే. ఈ దొంగ హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేస్తారని అందరికీ విదితమైంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ జీవో నెంబర్ 17 మీద గురుకులాల్లో తీసుకొచ్చిన కాంట్రాక్టర్ పిఎంయు అనే విధానాన్ని తీసుకొచ్చి సెంట్రలైజ్ చేయడం, అంటే గ్రామాలలో ఏ స్కూల్కు ఆ స్కూలు జరిగే టెండర్ని
ఈరోజు స్టేట్ వైజ్గా ఒక్కరికే ఇస్తున్నాడు అతను. మరి స్టేట్ వైజ్గా ఒక్కరికే ఇస్తే అది తెలంగాణ ప్రజలకు వస్తలేదు. మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఆ స్టేట్ వైజ్ ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిరాణం ఉంది. లాస్ట్ ఇయర్ వాళ్ళు డిపిసి లెవెల్లో జరగాల, జిల్లాకు ఒక్కరు అన్నారు. యాక్చువల్ అది కూడా రాంగ్ అని మేము వ్యతిరేకించినాం. మేము ఒకటే జీవో నెంబర్ 70 రద్దు చేసి పిఎం ఈ విధానానికి వెళ్లకుండా గతంలో జరిగిన విధంగానే ఇప్పుడు జరగాలని, అది ఇప్పటి వరకు ప్రజెంట్ మేము ఓన్లీ నిరసన తెలియజేస్తున్నాం. రేపు పొద్దున ఓవరాల్గా ఆల్ కాంట్రాక్ట్స్ అందరూ కలిసి కలెక్టర్ ఆఫీసులు కావచ్చు, అసెంబ్లీని కావచ్చు ముట్టడి కూడా చేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. దీన్ని థ్యాంక్ యూ. సో మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ప్రజెంట్గా ఆ జీవోను రద్దు చేయాలి. జీవో 70ని రద్దు చేసి మాకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో అలా చేయకపోతే పెద్ద ఎత్తున మేము పోరాడతామంటూ కూడా కొంతమంది కాంట్రాక్టులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో లహరి, 9+ న్యూస్, హైదరాబాద్.